శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే తగినది గానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకో మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహోదైశ్వర్యము ఎన్నటికీ తరుగనిది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహోదైశ్వర్యము ఎన్నటికీ తరుగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను.
నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిన నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవగో మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా. నా ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడుగా నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా నిందలన్నిటిలో పాత్రువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటి
యెహోషాపాత్రువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణశేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో జాన్ మనకు ఒక పాట పాడిన తర్వాత స్వాతి మరొక పాట పాడుతుంది. త్వరగానే కంప్లీట్ చేస్తాం, కానీ ఆసక్తిగా పాడతానన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి విషయాన్ని గమనించండి. అడ్జస్ట్ అవుతుంది, టైమింగ్ ప్రాబ్లం లేదు. ప్రైజ్ లార్డ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా
నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా
కనికరించితివా నాకు చాలిన దేవుడా కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు
తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న లేఖన భాగాలు చదివిన తర్వాత కుటుంబ సభ్యులు మరి రవంకుల యొక్క ఫోటో ఆవిష్కరిస్తారు. ఈ విషయాన్ని గమనించండి. కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కూడా ఇక్కడికి రావాలి. మరి వాక్యాలు చదివిన తర్వాత ఫోటో ఆవిష్కరణ జరుగుతుంది. మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దైవజనుడైన మోసే రాసిన గ్రంథము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, దైవజనుడు మోసే రచించిన కీర్తన భాగము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1 నుంచి 12 వరకున్న వాక్య భాగాలు మనం చదువుకుందాం. మన మధ్యన ఉన్న సోదరుడు డేవిడ్ మంజు వచ్చి చదివి సహకరిస్తాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1 నుంచి 12 వరకున్న వాక్య భాగాలను చదువుకుందాం. అందరూ కూడా ప్రభువా, శ్రద్ధగా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలంన అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడ్ల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములో లెక్కించుటకు మాకు నేర్పును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి 57 వరకున్న వాక్య భాగాలు మన మధ్యన ఉన్న సోదరుడు విశ్వనాథ్ బ్రదర్ చదివి సహకరిస్తాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వాక్యం నుంచి 57 వరకున్న వాక్య భాగాలు చదువుకుందాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను కొలవలసి ఉన్నది. మర్తమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మింగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకు ఉన్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికై ఆసక్తులై ఉండడు. ఆమె పరిశుద్ధ వాక్య భాగాన్ని మనం వెనుకల్లో దీవించిన కాక చివరిగా మనము చదువుకుందాం. మన మధ్యన ఉన్న ప్రసన్న గ్లోరీ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని మన మధ్యన ఉన్న ప్రసన్న గ్లోరీ చదివి సహకరిస్తుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. థ్యాంక్ యూ అమ్మా, మంచిది. మరి ఈ సమయంలో మరి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే ఫోటో ఆవిష్కరణ చేద్దాము. మరి కుటుంబీకులందరూ కూడా మరి వారి యొక్క అన్నగారి పిల్లలు,
వారి తమ్ముడు గారి పిల్లలు, అదే రీతిగా కుమారమ్మ రక్త సంబంధికులు అందరూ ముందుకు వచ్చినట్లయితే, ఇది కొంచెం ముందు పెట్టండి. ఇక్కడ అందరూ కూడా మీరు లేచి నిలబడినట్లయితే, ఇక్కడికి మీరు ముందుకు వచ్చి నిలబడినట్లయితే ఫోటో ఆవిష్కరణ జరిగిద్దాం. మరి కుటుంబీకులందరూ కూడా లేచి నిలబడాలి. మరి ప్రార్థన చేసుకుని కుటుంబీకులందరూ ఇక్కడికి రండి అమ్మా. ఇక్కడికి, మీరు అక్కడ కాదు, ముందుకు రావాలి. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మరి ఫోటో ఆవిష్కరణ కొరకే మరి ఈ లోకాన్ని వీడిన రవెంకల యొక్క మరి జ్ఞాపక చిహ్నంగా ఈ ఫోటో ఉండబోతుంది వారి గృహంలో. అయితే మరణము మృంగివేయబడి అన్నది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరణం మీద విజయం వచ్చింది. కాబట్టి మరణము పరలోకానికి తప్పించి మనం బాధపడడానికి కాదు, కానీ మనకంటే ముందుగా రవి గారు దేవుని సన్నిధికి వెళ్ళారు. కాబట్టి ఎవరు కూడా ఆ పటమును చూసి కానీ ఆ ఫోటోను చూసి కానీ మీరు బాధపడవలసిన అవసరం లేదు. వారు ఇక్కడి నుంచి నిత్యత్వానికి వెళ్ళబోతున్నారని మనం నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, మా ప్రియులు రవంకుల యొక్క ఫోటో ఆవిష్కరణ మేము చేయబోచున్నాం. ఇదిగో ప్రభా, వారికి ఈ భూమి మీద మన నాయన కొన్ని సంవత్సరంలో ఆయుష్నిచ్చి వారి యాత్రను ముగించుకుని ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే వారు నాయన భౌతికంగా ఉన్న ఆ యొక్క చలనచిత్రాన్ని నాయన, ఆ ఛాయాచిత్రాన్ని ప్రభా ఒక జ్ఞాపకంగా నాయన ఉంచుట కొరకే ఈ సమయంలో ఒక ఫోటోను చక్కగా తయారు చేసి ఉంటుండగా దాన్ని మేము ఆవిష్కరించబోతున్నాం. ఇది కేవలము వారితో మాకున్న అనుబంధాన్ని జ్ఞాపకము చేసే పటముగా మాత్రమే ఉండడానికి, దాన్ని పూజించడానికి కానీ దానికి సాగిలపడడానికి కానీ ఏ మాత్రము ఆ యొక్క పటము ఉపయోగపడదని తెలియజేస్తూ ప్రభా, ఇదిగో వారితో మాకున్న అనుబంధాన్ని ఆ పటము చూసినప్పుడల్లా మేము జ్ఞాపకము చేసుకోవడానికి, నెమరు వేసుకోవడానికి, ముఖ్యంగా కుటుంబీకులకి వారితో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకము చేసుకునే కృప దయచేయండి అయా. వాటి ముందు పూజించే తత్వము కానీ వాటి ముందు సాగిలపడే తత్వము కానీ ఏ ఒక్కరిలో ఉండకున్నట్లు నీవు కృప దయచేయండి. అవును ప్రభా అయా, వారితో ఉన్న ఆత్మీయ అనుబంధం కావచ్చు, శారీరక అనుబంధం కావచ్చు, రక్తం పంచుకున్న వారి యొక్క అన్నదమ్ముల అక్కజల్లులు కావచ్చు, వారి రక్త సంబంధికులందరినీ దీవించండి. ఫోటో ఆవిష్కరిస్తుండగా నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ముందుకు వచ్చినట్లు మీరు కూడా కుటుంబీకులందరూ జస్ట్ ఇది పైకి తీసినట్లయితే, శాంతమ్మ కుమారం పట్టం దండానికి దయచేసి అందరూ కూడా మీకు ఇవ్వబడిన చైర్స్లో వెళ్ళి కూర్చోవాలని ప్రభు పేట మనం చేయించున్నాను. అది ఇక్కడ తెచ్చేయండి అమ్మా, ఇక్కడ పెట్టేయండి. మరి మనం ఈ సమయంలో మరి రవంకులతో ఉన్న అనుబంధాన్ని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు మరి పంచుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి కుటుంబీకుల్లో ఎవరైనా ఒకరు చెప్పినట్లయితే ఆ తర్వాత చర్చ్ మెంబర్స్ చెప్తారు. మరి రవంకులతో మీకున్న అనుబంధాన్ని కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు మాట్లాడగలిగితే మంచిది. మరి రక్త సంబంధికులు ఎవరైనా ఒకరు ముందు మాట్లాడడం మంచిది. కాబట్టి ఈ అవకాశం మీకే ఇస్తున్నాము. ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ముందుకు వచ్చి చెప్పవచ్చు. మరి కుమారంటి ఇంటి తరపు వాళ్ళు కావచ్చు, లేదంటే రవంకులు ఇంటి తరపు వాళ్ళు కావచ్చు, ఇద్దరికి కూడా అవకాశం ఇస్తాం. ఎవరు చెప్పగలిగితే వాళ్ళు చెప్పడానికి ఇది సమయము. అయితే ఎక్కువ సమయం తీసుకోవడానికి లేదు, ఏదైనా ఒక 2-3 నిమిషాల్లోనే మీరు చెప్పాలని ప్రభుపేట మనం చేయించున్నాను. రవంకులతో ఉన్న అనుబంధాన్ని మరి కుటుంబీకులు మొట్టమొదటిగా అవకాశం ఇస్తున్నాము. ఆలస్యం చేయకుండా మరి మీరు చెప్పాలని ప్రభుపేట మనం చేయించున్నాను.
தெலுங்குல அவ்வளோ வராது. சரி. கிறிஸ்துக்கு அன்பான தேவஜானமே, எத்தனை பேருக்கு தமிழ் தெரியுமோ தெரியாது, எனக்கு தெரியாது. தெலுங்கு கொஞ்சம் கொஞ்சம் தெரியும், அது உங்களுக்கு சரியாக புரியாது. சரி, இந்த நாளில் ரவி ஆண்டவர் இடத்துல சேர்ந்திருப்போம் நம்பிக்கையோடு விசுவாசிக்கிறோம். இந்த வாய்ப்பு கொடுத்த ஆயருக்கு ஒரு ஒட்டார் வரும் சொந்த பந்தம் அனைவருக்கும் நன்றி. ரவி என்னடான்னா இந்த இடத்துலையும் சரி, திருப்பதிலும் சரி, நகரிலும் சரி, அவர் ஒரு தைரியமான ஆள். எங்கே எதை கேட்டாலும் எது சொன்னாலும் அவர் என்னிடத்துல சொல்கிறது ஒரு வார்த்தை, నాతో చెప్పే మాట ఏమంటే, మామ నేను దేనికి అంజను, நான் எதுக்கும் பயப்பட மாட்டேன் அப்படின்னு சொல்லுவார். எந்த ஒரு காரியத்தை எது ஒன்று சொன்னாலும் நான் இருக்கிறேன், நீ பயப்படாத. அவர் ஆஸ்பத்திரியில் இருக்கிறப்போ எங்கள் அன்னைக்கு ரொம்ப சீரியஸாக இருந்தது. அவர் குளுக்கோஸ் ஏறுது. குமாரிக்கு அவருக்கும் ஃபோன் போட்டால் சரி நான் இருக்கிறேன், நான் வரேன் அப்படின்றாரு. அவர் சுச்சுவேஷன் சென்னைக்கு போக முடியாது, ஆனாலும் நான் இருக்கிறேன், நான் வரேன் அப்படின்னாரு. எங்கள் சின்ன பொண்ணுக்கு கடப்பால் எக்ஸாமு, அப்போ அவர் ஆஸ்பத்திரியில் இருக்கிறாரு. அப்போ குமாரி அவர் ரவிக்கு ஃபோன் போட்டால், மாமா எனக்கு குளுக்கோஸ் ஏறுதோ, காலையில் நாங்கள் 10 மணிக்கு அன்றைக்கி ஞாயிற்றுக்கிழமை, ஆனாலும் நான் என்ன பண்ணுறேன், மாமாவால் முடியாது, நான் போகிறேன் அப்படின்னாரு. ஆனால் அவர் பரிசுத்து போகிற மாதிரி இல்லை. ஆனாலும் அவர் என்னடான்னா எல்லா இடத்துலும் நான் இருக்கிறேன், நான் அதை செய்வேன், அதை முடிப்பேன் அப்படின்ற ஒரு தைரியமான ஆள். நான் எங்கள் இடத்துலையும் சரி, இந்த இடத்துலையும் சரி, அவரை மாதிரி தைரியமான ஆள் நான் யாரும் பார்க்கல. அப்படி ஒரு சர்ச் விஷயத்தில் கூட சரி, பாஸ்டர்கிட்ட சொல்லுவார், ஐயா இருக்கிறாரு அங்கே ஜெபம் பண்ணிக்க அப்படின்னா, இருக்கட்டும் மாமா, அங்கேருந்து ஐயா ப்ரேயர் பண்ணாலும் நீ என்ன பண்ணு, ப்ரேயர் பண்ணு, அப்போ தான் எனக்குள்ள ஒரு சந்தோஷம் அப்படின்னு சொல்லுவார். சரி, இருந்தாலும் பாஸ்டர் அங்கே இருக்கிறாரு, நான் இது மாதிரி நேரத்துக்கு வர முடியாது, அங்கே இருக்கிற ஐயாவோ அவர் கூட இருக்கிற ஆளுங்க யாரோ நீ ப்ரேயர் பண்ணிக்கோ அப்படின்னு சொன்னால், சரி மாமா. எதுவும் சொன்னாலும் அவர் குறுக்க பேச மாட்டார், என் விஷயத்தில் பேச மாட்டார், மற்ற விஷயத்தில் எப்படியோ அது எனக்கு தெரியாது. அதே போல் என்னடான்னா எந்த காரியத்தும் செய்யணும்னு சொன்னால், அது முடிக்கணும்னு சொன்னால் அவர் தூங்கவே மாட்டார். அது முடிக்க வரலாம், அது எந்த காரியமாக இருந்தாலும், அது வீட்டு காரியமாக இருக்கட்டும், வெளி காரியமாக இருக்கட்டும், சர்ச்சை விஷயமாக இருக்கட்டும், குடும்ப விஷயமாக இருக்கட்டும், எந்த விஷயமா இருந்தாலும் அந்த காரியம் அது நைட்டாக இருந்தாலும் பகலாக இருந்தாலும் அவர் என்ன பண்ண மாட்டார், தூங்க மாட்டார். அது முடிக்கிற வரையில் அது முடிச்சுட்டு, மாமா அந்த காரியத்தை நான் என்ன பண்ணேன், முடிச்சிட்டேன், செஞ்சுட்டேன். சர்ச்சை விஷயத்தில் கூட சரி, எல்லா விஷயத்தில். ஏன்னா பேசணுன்னா எவ்வளவோ இருக்குது, நான் எதை பேசுறது எதை சொல்கிறதுன்றதும் எனக்கு ஐடியாவும் வரல. ஏன்னா ஐயா என்ன சொன்னார், அதிக நேரம் எடுக்கக்கூடாது அப்படின்னு சொல்லியிருக்கிற காரணத்தினால அதிகமாக பேசுகிறதுக்கு வாய்ப்பு இந்த கொடுத்துருக்காக நன்றி. மேலும் அடுத்தவங்க யாரும் பேசுகிறதா இருந்தால் பேசுங்க. వణకం. దేవునికి స్తోత్రం. మరి ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా రక్త సంబంధికులు చెప్పాలనుకున్నట్లయితే మరొకరికి అవకాశం ఇస్తున్నాము. మరి కుటుంబీకులు ఎవరైనా కూడా చెప్పాలనుకున్నట్లయితే మరి అంకుల్తో మీకున్న అనుబంధాన్ని చెప్తారు. మరి లేని ఎడ్ల చర్చ్ మెంబర్స్ నుంచి శేఖర్ అని మాట్లాడతాడు. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. నేను రిక్షా కాలనీ
జీసస్ గాస్పల్ టీం చర్చి మెంబరు. మరి రవెన్న కూడా మాకు బాగా చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. మాది ఆపోజిట్లో ఉండే తాటితోపుకి ఆపోజిట్లో ఉండేది రిక్షా కాలనీ. మరి రిక్షా కాలనీకి బాగా అంటే ఈ చర్చి విషయంలో మొదటి వ్యక్తి రవెన్న. ప్రతి విషయంలో కొంచెం గొడవలు జరిగినాయి మాకు అక్కడ చర్చి విషయంలో. మరి దాంట్లో కూడా సరే ఎనిక్కిపోకుండా ప్రతి ఒక్కరిని పిలుచుకొని పోయి అందరితో మాట్లాడి మరి చాలా సందర్భాల్లో మేము ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ తిరగడం జరిగింది. ప్రతి విషయంలో పండగల్లో కూడా సరే ముందు చేయగానే ఉండే వ్యక్తి. ప్రతి ఒక్కరిని చిన్న పిల్లోని కూడా అన్న అనే స్వభావం కలిగినటువంటి వ్యక్తి రవెన్న. కానీ ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా అవడం అనేది చాలా బాధాకరమే. అయితే మరి దేవుడు దాన్ని ఎందువల్ల ఏ నిమిత్తమై మరి జరిగిందో దేవునికే తెలియాలి. మరి రవెన్న విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి పొలిటికల్గా తీసుకున్నా కూడా వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడేవాడు కాదు. టెర్రర్గా ముందుగానే వచ్చి ప్రతి విషయంలోనూ బూతుల దగ్గర అట్లా ఉండేవాడు. మంచి వ్యక్తి. కానీ మంచి వ్యక్తిని కోల్పోయిన బాధ మా అందరికీ ఉంది. మరి రవెన్న విషయంలో దేవుడు రవెన్న కుటుంబాన్ని ఆదరణ కలిగించి మనశ్శాంతి నెమ్మది కలిగించాలని కోరుకుంటున్నాను. మంచిదన్న. మరి సేకరణ మంచి మంచి మాటలు రవంకుల గురించి తెలియజేశారు. మరి ఇంకెవరైనా చర్చ్ మెంబర్స్ చివరికి ఇంకొకరు లేదు కుటుంబీకులు ఎవరైనా మాట్లాడతారా? అందరికీ వందనాలు. మేము వచ్చేసి రవి అంకుల్ వాళ్ళ లైన్లోనే ఉంటాం, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాము. అక్కడే దాదాపు చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. రవి అంకుల్కు నాకున్నే పరిచయం ఎలా ఆడదంటే, నేను ఎక్కువ అంకుల్తో వెళ్ళినా కూడా ఏమని పరిచయం చేయించాడు అంటే మా అన్న కొడుకు అనే విధంగా పరిచయం చేయించేవాడు. చాలా సందర్భాలు మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఏ ఒక్కరు అడిగినా సరే మా అన్న కొడుకే అదేవిధంగా. ఆ విధంగా నాకు అంకుల్కి చాలా రిలేషన్ ఉంది. చాలా సందర్భాల్లో కొన్ని మందితో షేర్ చేసుకునే విషయాలు కూడా నా దగ్గర షేర్ చేసుకునేవాళ్ళు. మొదటి వ్యక్తి నేనే ఉంటాను. ఆయన ఎవరికైనా చెప్పాలనుకునే ఉద్దేశంతో ముందు నాతో వచ్చి డిస్కస్ చేసేవాడు అనమాట. ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నాను, ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. అలా కొన్ని సందర్భాల్లో జరిగాయి. బట్ మా అందరికీ ఉన్న రిలేషన్ అంటే మా చర్చ్ మెంబర్స్ కంటే అంకుల్ అంటే రవి అంకుల్ అనే ముందు గుర్తొచ్చేవాడు అనమాట అందరికీ. మాతో చాలా అంటే చాలా ప్రేమగా ఉండేవాడు, చాలా ఆనందంగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వ్యాన్లో తీసుకెళ్ళి ఏదైనా పార్క్ కానీ ఏదైనా కానీ అందరితో కూడా చాలా ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు అంకుల్ చనిపోయినారంటే దాదాపు చాలామంది అడుగుతూనే ఉంటారు నన్ను, ఆయన చనిపోయాడా, మాకు ఇంతవరకు నమ్మడం కూడా అసాధ్యంగానే ఉంది అంటున్నాడు. చాలామంది అడిగారు. బట్ దేవుడు తీసుకెళ్ళాడు. బట్ ఆయన ఇష్ట ప్రకారమే జరిగింది. అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. దేశమ్మ చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయాను. బట్ దేశమ్మ ఆదరణ కూడికలో మాత్రం నేను వచ్చిన వెంటనే ఆయన నన్ను ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాడంటే దేశమ్మని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడికి తీసుకెళ్ళాడు. ఆయనే వచ్చి దగ్గర ఉండి నాకు చూపించాడు. చూడు బాబు అప్పుడు రాలేదు, నువ్వు అమ్మని ఇక్కడే చూసామని చెప్పి ఆయన దగ్గర ఉండి తీసుకెళ్ళాడు. బట్ అలాంటి రిలేషన్ మేము ఇప్పుడు మా మధ్యలో లేదంటే కొంచెం బాధగానే ఉంది. బట్ దేవుడు ఆ బాధను అందరికీ ఆదరణ కలిగిస్తాడని ఆశిస్తున్నాను. మరి విశ్వ కూడా చక్కని మాటలు మనతో పంచుకున్నాడు. మరి ఈ సమయంలో నేరుగా వాక్యంలోనికి వెళ్దాం, ఆలస్యం చేయకుండా. మన మధ్య ఉన్న మరి మన ప్రియులు, మా సంఘాన్ని ఎంతో ప్రేమించే, దేవుని పరిచర్లో అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్న మరి సంఘ క్షేమం కొరకు ఉపయోగపడే ఒక సాధనంగా ఆయన దైవజనులని పిలవద్దంటారు, కానీ దైవజనుల కంటే ఎక్కువగా ఆయన పరిచయం చేస్తారు. ఏదేమైనప్పటికీ మరి నెల్సన్ ప్రభు కుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. వారి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, పాస్టర్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి పాయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగే కుటుంబస్తులకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు మాట్లాడినాక పాస్టర్ గారు మాట్లాడతారు. యేసు ప్రభు జీవించిన దినాలలో నాయీను అనే ఒక గ్రామం మీదుగా అయ్యగారు వెళ్తూ ఉన్నారు. బహుశా ఈ ఊరి పేరు ఎస్ఎస్ఆర్ పురం లాగా. అలాగనే నాయీను ఒక గ్రామం గుండా యేసు ప్రభు వారు వెళుతూ ఉంటే ఒక దృశ్యాన్ని చూశారు. ఏంది దృశ్యం అంటే, ఒక అబ్బాయిని పాడి మోసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు.
చాలామంది అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి ఆ మాటను మనం చూసినట్లయితే లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 12వ వచనములో ఆయన ఆ ఊరి గవని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక కుమారుడు చనిపోయి పాడిగట్టి మరి అతని భూస్థాపన కార్యక్రమాన్ని చేయడానికి ఆ యొక్క శవాన్ని మరి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు వచ్చారు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఆమెకు విధవరాలు, అంటే భర్త లేని ఆమె పరిస్థితి చూసి ఒకే ఒక కుమారుడు, ఆ ఉన్న కుమారుడు కూడా చనిపోయా. అటు భర్త లేడు, కొడుకన్నా ఉన్నాడు కదా అనుకుంటే కొడుకు కూడా చనిపోయాడు. సో ఆమె హృదయము ఎంతో వేదనతో నిండి, అయ్యో నేను భర్తను కోల్పోయానే, అయ్యో ఉన్న కుమారుని కూడా కోల్పోయానే, ఇక నాకు దిక్కు ఎవరు లేరే, నన్ను చేరదీసేవారు, నన్ను ఆదరించేవారు, నన్ను ప్రేమించేవారు నాకు ఎవరు లేరే అని ఆమె చాలా బాధతో చెందుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆమెను దర్శించాడు. దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. 13వ వచనం చదవండి బ్రదర్. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాడు. ప్రభువు ఆమెను చూచాడు, ఆమె యందు కనికరపడ్డాడు, ఏడవద్దని చెప్పాడు. ఈరోజు మనమందరం కూడా కుమారమ్మ గారిని, రవి గారి భార్య అయిన కుమారమ్మ గారిని ఆదరించడానికి మనం వచ్చాం. ఇక్కడ చూస్తే కూడా ఆదరణ కూడిక. మనమందరం ఎందుకు ఏదో తినేసి ఏదో సంతోషించి, దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. కార్యక్రమాలు తిరిగి మనం చేసుకోవచ్చు. త్వరగానే ముగించేద్దాం. రైట్, ఓకే, త్వరగానే ముగించేద్దాం. కాబట్టి ఆమెని ఆదరించేవాడు యేసు ప్రభువారు ఒకరు మాత్రమే. బంధువులు వస్తాం, కొద్దిసేపు ఉంటాం, లేదా రోజు ఉంటాం, 2 రోజులు వెళ్ళిపోతాం. అయితే ఆదరించవలసిన వారు యేసు ప్రభువారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ రవిని గారి గురించి 2 మాటలు చెప్పేస్తాను. రవిలో ఉన్న ఒక ఇది ఏంటంటే ధైర్యవంతుడు, చాలా ధైర్యవంతుడు. ఏ విషయంలో కూడా ఆయన వెనుక తగ్గే విషయమే లేదు. కాబట్టి రవి గారి విషయంలో ధైర్యాన్ని నేను చూచాను. రెండవది, సంఘము పట్ల చాలా ప్రేమ గలవాడు. చాలాసార్లు చర్చి రిపేరు నిమిత్తం నా దగ్గరకు వచ్చేవాడు. చర్చి ఉరుస్తూ ఉందయ్యా, దాని మీద కప్పు ముయ్యాలి అని చెప్తే ఆ విషయంలో కూడా అయ్యగారు వచ్చేవారు. ముందర గేట్ ఒకటి పెట్టాలయ్యా, కుక్కలు నక్కలు ఏంటో లోపల వెళ్తూ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అనే విషయంలో కూడా ఆయన వచ్చేవారు. అది రెండవది. మూడవది ఏంటంటే వ్యక్తిగతంగా నా మీద చాలా ప్రేమ. ఆయన చిప్స్ వ్యాపారం చేసేవాడు. ఎక్కడ స్వీట్ స్టాల్ కాడ కనబడినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిప్స్ ప్యాకెట్లు నా బండిలో పెట్టేసేవాడు. మాత్రమే కాదు, కూల్ డ్రింక్స్ బాటిల్ తీసుకొచ్చి పెట్టేవాడు. స్వీటు షాప్లో కొని నాకు నా బ్యాగ్లో ఆయన వేసేవాడు. రవి గారు ఎంత వద్దు, లేదయ్య గారు మీరు పెట్టుకోండి అనేవారు. చాలా ప్రేమ గలవాడు. చాలాసార్లు కూడా ఆయన వాళ్ళ యొక్క సంఘంలో నన్ను ప్రసంగించడానికి పాస్టర్ కంటే ముందుగా ఆయనే పిలిచేవాడు. మాత్రమే కాదు, ఆయన నన్ను పిలిచినప్పుడు నా ఫోటో తీసి పెద్ద కట్అవుట్ లాగా పెట్టి నాకు స్వాగతం సుస్వాగతం గ్రాండ్ వెల్కమ్ చేసేవాడు. కాబట్టి చాలా ప్రేమ గలవాడు. ఆయన ప్రేమలో చూశాను, దేవుని భయభక్తులు చూశాను, ఆయన ధైర్యాన్ని నేను చూశాను. కాబట్టి ప్రేమైన వాళ్ళరా,
ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. దేవుడి కుటుంబాన్ని ఆదరించునుగాక. ఆమె. దయచేసి రండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, చివరి ప్రార్థన, ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కుటుంబ సభ్యులు ఇక్కడికి రండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, కుటుంబీకులు ఎవరైనా కూడా ఉంటే, రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే ఇక్కడ అందరూ వచ్చినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనములు. నీ ఘనమైన దివ్యమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు నీ కృపారెక్కల చాటును భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఇదిగో రవంకలి కాదన్న కూడిక దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, అక్కడ భోజన కార్యక్రమాలు జరుగుతుండగా రావాల్సిన బంధుమిత్రులందరినీ నడిపించండి. కార్యక్రమం అంతట్లో మీరే తోడే నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ, ముఖ్యంగా భర్తను కోల్పోయిన అయా తల్లి కుమారమ్మకు ఆదరణ దయచేయండి. ఇదిగో అన్నను కోల్పోయిన వారికి అయా మరి నాయన అయా వారి రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య అంతటి మీద నీకు అనుదృష్టి ఉంచండి. వచ్చిన బిడ్డల బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనకును, మరి ముఖ్యముగా రవంకుల వారి కుటుంబ సభ్యులకు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్.